భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూసేటటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్స్ కు సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నంబర్ 09/2024 డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే మరి డిపార్ట్మెంటల్ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు మరి ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి చాలా మంది ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల వారైతే ప్రొబేషన్ ఖరారు కోసం, అదే ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి వారైతే వారి యొక్క ఇంక్రిమెంట్ కోసం, తర్వాత 12 ఇయర్ స్కేల్, 24 ఇయర్ స్కేల్ ఇటువంటి వాటి కోసం డిపార్ట్మెంటల్ పరీక్షలు రాస్తూ ఉంటారు. మరి అటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి https://psc.ap.gov.in అనే వెబ్సైట్ లో ఉంటాయి. మొదటగా మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఇంతవరకు దరఖాస్తు చేయనటువంటి వారైతే మరి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మొదటగా మీరు పూర్తి చేయాలి. లేదా ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసినట్టయితే మీరు నేరుగా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అదే ఈ ఫస్ట్ టైం అయితే ఓటీపీఆర్ అనేది ఫస్ట్ పూర్తి చేయాలి. దాని తర్వాత మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉన్నాయి. మరి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ మోడ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అయితే 2 hours 120 minutes ఉంటుంది. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య ఉంటుంది. అదే కన్వెన్షనల్ టైప్ పేపర్స్ అయితే 3 గంటల సేపు పరీక్ష ఉంటుంది, 180 నిమిషాలు. మరి వీరికి 10 నుంచి 1 గంట వరకు పొద్దున మార్నింగ్ సెషన్ లో ఉంటే 3 నుంచి 5 వరకు మధ్యాహ్నం సెషన్ లో ఉంటాయన్నమాట. ఇక టైం టేబుల్ అనేది అనెక్సర్ 2 లో ఇవ్వడం జరిగిందని ఇచ్చారు. అలాగే సిలబస్ అనేది అనెక్సర్ 3 లో మీకు ఇవ్వడం జరిగింది. ఇదే నోటిఫికేషన్ లో లాస్ట్ లో ఉంటాయి, వాటిని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇక పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే మరి మొత్తంగా 26 పరీక్షా కేంద్రాలను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, అనంతపూర్, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి ఇలా టోటల్ గా 26 జిల్లాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ లో మనకి పరీక్షా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ పరీక్షలకు మరి అటెండ్ కావాలంటే ఎవరెవరు ఏ పేపర్ కోడ్స్ రాయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ద టెస్ట్స్ అంటూ ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు విషయానికి వస్తే ఫీజు మరి మీరు ఎన్ని పేపర్లు అయితే రాస్తూ ఉంటారో అన్ని పేపర్లకు 500 రూపాయలు చెల్లించడంతో పాటు అప్లికేషన్ ప్రాసెసింగ్ కు 500 ఎక్స్ట్రాగా చెల్లించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 పేపర్లు రాస్తుంటే 1000 రూపాయలు అదనంగా 500 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాలి. మొత్తంగా 1500 అవుతుంది. ఇక లేదు మీరు ఒకే పేపర్ రాస్తుంటే 500 + 500 1000 రూపాయలు అనేది ఫీజుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫీజు అనేది మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఈవెన్ యూపీఐ ద్వారా కూడా చెల్లించే అవకాశాలు ఉంటాయి. ఇక మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఏ తప్పులు లేకుండా చేసుకోవాలి. ఒకవేళ దరఖాస్తులు ఏవైనా తప్పులు జరిగినట్లయితే వాటిని మార్చుకోవడానికి మరలా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 100 రూపాయలు పే చేసి మీ యొక్క డీటెయిల్స్ ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఓటీపీఆర్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇదివరకటి వీడియోలోనే మీకు గత డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడే మనం మీ అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్ లో మీకు అందుబాటులో ఉన్నాయి.
వాటిని చూడడం ద్వారా మీరు ఓటీపీఆర్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు, డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇక డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేయాలంటే ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 24 వరకు అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.